కులభూషణ్ కేసులో అంతర్జాతీయ న్యాయస్థానం పాకిస్తాన్కు ముట్టుకాయలు వేసినా బుద్ధి రావటం లేదు. న్యాయస్థానం ఎదుట వాదనలు సరిగా వినిపించలేదనే కారణంతో తమ తరపున వాదించిన న్యాయవాదిని పాక్ ప్రభుత్వం తప్పించింది. బ్రిటన్కు చెందిన ఖవార్ ఖురేషీ ఇప్పటి వరకు పాక్ వాదనలు వినిపించారు. ఇక నుండి ఆయన స్థానంలో పాకిస్తాన్ అటార్నీ జనరల్ అఫ్తార్ ఔసఫ్ వాదిస్తారని పాక్ విదేశాంగ శాఖ ఈ విషయాన్ని వెల్లడించింది. గూఢచర్య నెపంతో భారత నేవీ మాజీ అధికారి కులభూషణ్ జాదవ్కు పాకిస్తాన్ ఆర్మీ మరణశిక్ష విధించడంపై అంతర్జాతీయ న్యాయస్థానం స్టే విధించింది. జమ్మూ కశ్మీర్లో రాళ్ల దాడులకు అడ్డుకట్ట వేసేందుకు సీఆర్పీఎఫ్ బలగాలకు ప్రత్యేకంగా శిక్షణ ఇస్తున్నారు. జమ్మూ కశ్మీర్లో గత కొద్ది కాలంగా పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. వేర్పాటువాదులు, అల్లరి మూకలు, విద్యార్థులు రాళ్ల దాడులతో పరిస్థితిని హింసాత్మకంగా మార్చారు. రాళ్ల దాడులను అరికట్టేందుకు సీఆర్పీఎఫ్ జవాన్లకు ప్రత్యేకంగా శిక్షణ ఇస్తోంది ఆర్మీ. వివిధ ప్రాంతాల్లో విధులు నిర్వహిస్తున్న బలగాలకు ఎస్ఓపీ ట్రైనింగ్ ఇచ్చారు. స్థానికులు ప్రజల భద్రత దృష్టిలో ఉంచుకొని ఘర్షణ కంట్రోల్ చేసే విధంగా ఈ శిక్షణ ఇస్తున్నారు సీఆర్పీఎఫ్ బలగాలు. అంతేకాదు, పరిస్థితి చేయి దాటినప్పుడు ఎలా చర్యలు తీసుకోవాలో కూడా నేర్పుతున్నారు. రాళ్ల దాడులు అడ్డుకునేందుకు వాటర్ కెనాల్లు ప్రయోగించడం, బాష్పవాయువు ప్రయోగం, లాఠీచార్జ్, రబ్బర్ బుల్లెట్ల వినియోగంపై సూచనలు అందిస్తున్నారు. జమ్మూ కశ్మీర్ ఘర్షణలపై దృష్టి సారించిన కేంద్రం సాధారణ పరిస్థితులకు తీసుకొచ్చేందుకు అన్ని ప్రయత్నాలు చేపట్టింది. దేశాన్ని రక్షించే క్రమంలో అమరులైన సీఆర్పీఎఫ్ జవాన్ల కుటుంబాలకు ₹1 కోటి నష్టపరిహారం అందిస్తామని చెప్పారు కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్. 3 రోజుల సిక్కిం పర్యటనలో భాగంగా రాజ్నాథ్ సింగ్ భారత్, చైనా అంతర్జాతీయ సరిహద్దు వద్ద పహారా కాస్తున్న జవాన్లను కలిశారాయన. అక్కడి సమస్యల గురించి, భద్రత గురించి ఉన్నతాధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. సరిహద్దు భద్రతపై జమ్మూ కశ్మీర్, ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రులతో సమావేశమై చర్చించారు. సీఆర్పీఎఫ్ జవాన్ల సమస్యలను నేరుగా తెలుసుకుని వాటిని పరిష్కరించేందుకే ప్రత్యేకంగా యాప్ రూపొందించామని చెప్పారు రాజ్నాథ్. ట్యాంపరింగ్ పై విపక్ష పార్టీలు అనేక అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో ఎన్నికల సంఘం సవాలు విసురుతోంది. జూన్ 3న ఇందుకు ముహూర్తాన్ని ఖరారు చేసింది. మరోసారి ప్రోగ్రాం చేయడానికి వీలులేని చిప్పులతో సరికొత్త ఈవీఎంలు తెస్తున్నట్టు పేర్కొంది. ఇప్పుడు ఓటర్ వెరిఫైబుల్ పేపర్ ఆడిట్ ట్రయల్ మిషన్లను అనుసంధానం చేయడం ద్వారా ఏ మాత్రం ట్యాంపర్ చేయడానికి వీలుండదని ఈసీ చెబుతోంది. ఇకపై జరిగేవి పేపర్ బ్యాలెట్ తరహా ఎన్నికలు అంటూ స్పష్టం చేస్తోంది. మొదటిది మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్నప్పుడు, అంటే ఈవీఎం తయారు చేస్తున్నప్పుడు ఏం సాఫ్ట్వేర్ సెక్యూరిటీస్ ఉన్నాయి, మ్యానుఫ్యాక్చరింగ్ ప్రొసీజర్స్ ఉన్నాయి, అక్కడే సేఫ్టీ మెజర్స్ తీసుకొని ఉంటాయి అన్నమాట. ఈవీఎంలో ఉన్నటువంటి చిప్ ఏంటి, వన్ టైం ప్రోగ్రామబుల్ చిప్ అని మైక్రో కంట్రోల్ని పిలుస్తారు అన్నమాట. అంటే ఏంటి, ఆ మైక్రో కంట్రోలర్ మీరు ఒక్కసారి ప్రోగ్రామ్ రాసిన తర్వాత యూ కెనాట్ ఏదర్ ఎడిట్ ఆర్ రీప్రోగ్రామ్, అంటే దాన్ని మీరు మారవడానికి కుదరదు, దాంట్లో ఎటువంటి చేంజెస్ చేయడానికి కుదరదు అనేది ఇంపార్టెంట్ పాయింట్ అన్నమాట. మొదటిది పవిత్ర బద్రీనాథ్లో భారీ ఎత్తున కొండ చర్యలు విరిగిపడ్డాయి. దీంతో అధికారులు చార్ధామ్ యాత్ర నిలిపివేశారు. విష్ణు ప్రయాగ్ దగ్గర వాహనాల రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. దీంతో 15,000 మంది యాత్రికులు ఎక్కడికక్కడ చిక్కుకుపోయారు. కొండ చర్యలు తొలగించేందుకు సహాయక చర్యలు వేగంగా కొనసాగుతున్నాయి. ప్రొక్లైనర్ల సాయంతో బండరాళ్లను తొలగిస్తున్నారు. సుమారు 150 మీటర్ల మేర బండరాళ్లు పడి ఉన్నాయని, వాటిని తొలగించాల్సి ఉందని అధికారులు అంటున్నారు. సహాయక చర్యల్లో బోర్డర్స్ రోడ్స్ ఆర్గనైజేషన్ అధికారులు, పోలీసులు పాల్గొంటున్నారు. కొండ చర్యలు విరిగి పడడంతో రిషికేశ్, బద్రీనాథ్ దారి దెబ్బతిన్నట్టు గుర్తించారు. అయితే వాహనాల రాకపోకలు ఎప్పుడు పునరుద్ధరిస్తారో మాత్రం తెలియటం లేదు. భక్తులు స్థానిక సత్రాల్లో ఆశ్రయం తీసుకోవాలని అధికారులు సూచించారు. యాత్రికులంతా క్షేమంగా ఉన్నారని ముఖ్యమంత్రి త్రివేంద్ర సింగ్ రావత్ ప్రకటించారు. శిథిలాల తొలగింపు పూర్తి అవుతోందన్నారు. సూరత్లోని ఒక పెట్రోల్ బంక్లో అగ్ని ప్రమాదం జరిగింది. 2 వీలర్ వాహనంలో పెట్రోల్ నింపుతూ ఉండగా ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. వెంటనే అక్కడున్న వారు మంటలను ఆర్పేందుకు చాలా ప్రయత్నించారు. పెట్రోల్ బంక్లో పనిచేస్తున్న రాజ్ కుమార్ అనే ఉద్యోగి మంటలను ఆర్పేందుకు అగ్నిమాపక సిలిండర్ను తెరుస్తూ ఉండగా అది ఒక్కసారిగా పేలింది. ఆ సిలిండర్కు సంబంధించిన మేకు రాజ్ కుమార్ మెడపై గుచ్చుకుంది. పక్కనే ఉన్న స్థానికులు రాజ్ కుమార్ను వెంటనే ఆసుపత్రికి తరలించారు. అయినా అతని ప్రాణాలు దక్కలేదు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశాడాయన.
పాట్నాలోని ఓ బిల్డింగ్ లో ఘోర ప్రమాదం జరిగింది. బోరింగ్ రోడ్ లో జీబీ మాల్లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఇది బిల్డింగ్ మొత్తం వ్యాపించడంతో స్థానికులు వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇచ్చారు. రంగంలోకి దిగిన 10 ఫైర్ ఇంజన్లు మంటలను అదుపులోకి తీసుకొచ్చాయి. షార్ట్ సర్క్యూట్ కారణంగానే మంటలు చెలరేగినట్టు అనుమానిస్తున్నారు. ఈ ప్రమాదంలో బిల్డింగ్ లో ఫ్లోర్లన్నీ మంటల్లో కాలిపోయాయి. దీంతో జనం భయంతో వణికిపోయారు. మాల్ పక్కనే పెట్రోల్ బంకు కూడా ఉండడంతో మంటలు ఎక్కడ బంకుకు అంటుకుంటాయోనని స్థానికులు భయపడ్డారు. అయితే సకాలంలో చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. మరోవైపు ముందు జాగ్రత్తగా అక్కడున్న వారందరినీ ఖాళీ చేయించారు.